అందరికీ నమస్తే అండి। ఈ మధ్యన ఎవరు పడితే వాళ్ళు వీసు గురించి అని ఈ లిస్టు ఆ లిస్టు ఫైనల్ లిస్ట్ అని అసలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వీడియోస్ అనేది చేయడం జరుగుతుందండి। ఈ మధ్యన నేను ఒక 2-3 వీడియోస్ కూడా నేను చూడడం జరిగింది। ఏంటంటే ఎవరికైతే L1 L2 L3 వాళ్ళకి ఎవరికైతే ఇలా లిస్టులు అనేది చూపిస్తుందో ఇదే ఫైనల్ లిస్టు వీళ్ళకే ఇల్లులు ఇవ్వబడతాయని కొంతమంది వీడియోస్ అనేది చేస్తున్నారు అనమాట। ఇవన్నీ ఫేక్ వీడియోస్ అండి। ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ తరపు నుంచి సరైన ఫైనల్ లిస్ట్ సంబంధించిన లిస్ట్ అనేది ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ అనేది చేయలేదు। అలాగే పేపర్ రూపంలో కూడా పబ్లిక్ అనేది చూపించలేదు అనమాట। ఎందుకంటే గవర్నమెంటే చెప్తుంది సభలు అనేది పెట్టి మేము దానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది మీకు చూపిస్తాము, అందులో కూడా తప్పులు ఏమైనా ఉంటే మీరు దాన్ని బట్టి ఏమైనా కంప్లైంట్ కూడా చేస్తే వారి పేర్లు కూడా మేము తొలగించడం జరుగుతుందని వారు చాలా క్లియర్గా అనేది చెప్పడం జరిగింది। ఆల్మోస్ట్ కలెక్టర్లకైతే గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అలాగే వాళ్ళు ఫైనల్ కూడా లిస్టులు అనేది రెడీ చేశారంట, కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది చేయలేదు। ఎటువంటి లిస్టులు అనేది ఇప్పటి వరకు వాళ్ళకి అనేది మనకు అనేది చూపించలేదు అనమాట। ఒకవేళ ఫైనల్ లిస్ట్ కనుక వస్తే సభల ద్వారానే వస్తుంది, లేదంటే ఆ గ్రామ పంచాయతీలలో పెడతారు, లేదంటే మనకు ఆన్లైన్ త్రూగా ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లు అనేది చూపించడం జరుగుతుంది అనమాట। అప్పటి వరకు కూడా మీరు ఎటువంటి ఈ ఫైనల్ లిస్టులు అనేది మీరు నమ్మొద్దు అనమాట। ఎందుకంటే ఒకసారి మనకు ఫైనల్ లిస్టు ఇదే అని చెప్పడం ద్వారా మనకు ఒక హోప్ అనేది వస్తుంది, దాని మీద మనం ఎనలేని నమ్మకం అనేది పెట్టుకుంటాం అనమాట। అందుకనే ఎటువంటి వీడియోస్ మీరు నమ్మొద్దు, ఎటువంటి ఫైనల్ లిస్ట్ అని చెప్పడం వల్ల మీరు నమ్మొద్దు అనమాట। ఒకవేళ గవర్నమెంట్ తరపు నుంచి పక్కా ఫైనల్ లిస్ట్ వస్తే మాత్రం మన వీడియోస్ ద్వారా మీకు నేను ఖచ్చితంగా చెప్తాను। అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి।